బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో హాయ్, వెల్కమ్ టు ఐటీ. రైటర్ చెన్నకృష్ణ ఈ పేరుకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఎంటైర్ సౌత్లో కూడా పరిచయం అవసరం లేదు. సో ఈరోజు మనం చెన్నకృష్ణ గారి ఇంట్లో ఉన్నాము. సో చెన్నకృష్ణ గారి హౌస్ ఎలా ఉంది అండ్ హౌస్లో ఏ ప్రత్యేకతలు ఉన్నాయి, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ముందుగా మొదటి అడుగులోనే మనకి ఇక్కడ ఒక తులసి కోట కనిపిస్తుంది. ఎంత ప్లెజెంట్ వాతావరణం కనిపిస్తుందంటే నిత్యం ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. మంచిగా గ్రీనరీ మొక్కలు కానీ అంటే ఇటు నేచర్ని అటు దైవత్వాన్ని రెండింటిని కూడా ఆయన ఎంత ఆరాధిస్తారో రియల్గా మొదటి అడుగులోనే తెలిసిపోతుంది. సో మనం ఆలస్యం చేయకుండా ఒక్కసారి ఇంట్లోకి ఎంటర్ అయిపోదాము. సో మనం ఇంట్లోకి ఎంటర్ అయ్యాం, చెన్నకృష్ణ గారిని కలిసాము. సో కలిసిన తర్వాత ఇక్కడ ఈ ఇంటి ముందు హాల్లో ఏమేమి ఉన్నాయి, వాతావరణం మనం ఒకసారి చూద్దాము. సో ముందుగా ఇంట్లోకి ఎవరన్నా ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక స్ఫటికం ఉంది. ఆ స్ఫటికం పైన కుంకుమ ఉందన్నమాట. ఇంట్లోకి రాగానే ఎవరైనా బొట్టు పెట్టుకొని ఇంట్లోకి రావడానికి వీలుగా ఇక్కడే పెట్టారు. దాని ముందు లాఫింగ్ బుద్ధ. సో మనసు ప్రశాంతంగా అవ్వడానికి ఎన్ని కష్టాలతో ఇంటికి వచ్చినా సరే గుమ్మంలోనే మొదటి అడుగు పడంగానే ఆ భారం ఆ కష్టం అంతా పోవడానికి ముందుగా లాఫింగ్ బుద్ధని పెట్టుకున్నారు. సో నిజంగా ఇంట్లో ప్రతి ఒక్క చిన్న చిన్న అంశాలు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకున్నారు. సో ఇక్కడ చూస్తే రాగి చెంబులో వాటర్, ఇది వాళ్ళ తాతల కాలం నుంచి వస్తున్న రాగి చెంబు అంట. ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నారో అండ్ ఎంత మంచిది కూడా హెల్త్కి. నిజంగా చాలామందికి తెలియదు రాగి చెంబులో వాటర్ తాగితే ఆరోగ్యంగా ఉంటామని. చాలా మంచి ఆలోచన ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు ఇది రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు. అండ్ ఇక్కడ చూసుకుంటే రాధాకృష్ణుడు ప్రేమకు ప్రతిరూపం. సో ఎంత నీట్గా కృష్ణుడికి ఇష్టమైన లెమలీకులతో అలంకారం చేసుకొని నిత్యం పూజలు చేస్తూ ఎంత బాగా పెట్టుకున్నారు. చూస్తుంటేనే ఒక రకమైన అనుభూతి చెందుతున్నాం మనం. అంత నీట్గా రాధాకృష్ణుడు పెట్టుకొని రోజు నిత్యం పూజిస్తున్నారు. అండ్ అటువైపు చూస్తే శ్రీకృష్ణుడి విగ్రహం అండ్ చాలా ప్రత్యేకంగా ఉంది. అంటే ఎక్కడా కూడా ఇట్లాంటి ఒక విగ్రహాన్ని నేను చూడలేదు. మరి ఆయన రెగ్యులర్గా యూఎస్ వెళ్తుంటారు, యూఎస్ నుంచి తెప్పించారో మరి ఇక్కడ ఎవరైనా ప్రత్యేకంగా చేపించి తీసుకున్నారో తెలియదు, కానీ చాలా యూనిక్గా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ కృష్ణుడి బొమ్మ. సో అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇంట్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి మొదటి అడుగు నుంచే తులసి కోట కానీ, అక్కడ స్ఫటికం మీద కుంక కానీ, లాఫింగ్ బుద్ధ కానీ, అటువైపు చూస్తే రాధాకృష్ణులు కానీ, ఇటు శ్రీకృష్ణుడు కానీ, ఇదంతా కూడా ఏంటంటే ఒక ఇంట్లోకి వచ్చిన అనుభూతి కాకుండా ఒక దేవాలయంలోకి ఎంటర్ అయిన అనుభూతి కలుగుతుంది. సో మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాము. గుమ్మంలో మొదటి అడుగు వేయంగానే ఇక్కడే అద్భుతమైన శివలింగాన్ని పెట్టుకొని ఆయన అసలు ఆ శివలింగం చూస్తుంటే రెండు చేతులు దండం పెట్టుకోవాలనిపిస్తుంది. అంత నీట్గా అంత అద్భుతంగా ఉంది శివలింగం. నిత్యం శివలింగానికి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. అటు పక్కకు వస్తే ఎదురుగా వాకిలి ముందే నంది విగ్రహం పెట్టుకొని ఇక్కడ కూడా పూజలు చేస్తున్నారు. సో ఈ ఇంట్లో అడుగునా కూడా దైవత్వం నిజంగా ఉట్టిపడుతుంది. ఇంకొంచెం ముందుకు రాగానే ఇక్కడ వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. సో చెన్నకృష్ణ గారి కథల్లోనే కాదు, ఆయన ఇంట్లో కూడా దైవానికి సంబంధించిన ప్రతి మూల ఒక అంశం కనిపిస్తూనే ఉంది. సో ఇంక ఇక్కడ చూసుకుంటే ఇది అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు. వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇదంతా సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్న ఈ విగ్రహం మొత్తం కూడా ఏకశిలలాగా చేపించారనమాట. సో ఎదురుగా నంది విగ్రహాన్ని పెట్టుకొని ఆయన అంటే దేవుడికి ఆయన జీవితంలో ఎంత ప్రత్యేకత ఇస్తారు, ఎంత బలంగా నమ్ముతారు, ఇది చూస్తుంటేనే అర్థమవుతుందన్నమాట. ఇక్కడ మనకు కనిపిస్తున్న భగవద్గీత కానీ నిత్యం భగవద్గీత చదువుతూ, అంటే ఒక రచయిత ఊరకనే ఇంత గొప్ప కథలు రాయలేరు. ఆయన ఎన్ని విషయాల్ని చదవాలి, ఎంత అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలి, అవన్నీ మనకు చెప్పాలి. సో ఇక్కడ భగవద్గీత కనిపిస్తుంది, ఎదురుగా నందివాహనం. సో ఆ నందివాహనానికి నిత్యం పూజలు చేస్తూ అంటే ఈ రూమ్ మొత్తం కూడా ఎటు చూసినా సరే ఆ దైవత్వానికి సంబంధించిన అక్కడ శివలింగం కానీ, అక్కడ నందీశ్వరుడు కానీ, ఇక్కడ వినాయకుడు కానీ, ఇక్కడ వెంకటేశ్వర స్వామి కానీ, ఇక్కడ నంది కానీ. సో చెన్నకృష్ణ గారు అంటే ఆయన సినిమా రచయితగా మనందరికీ తెలుసు, కానీ నిజ జీవితంలో ఆయన ఒక రోజుని ఎంత ప్రశాంతంగా దేవుడి సన్నిధిలో గడుపుతారంటే ఆయన ఇల్లే ఒక దేవాలయంగా కనిపిస్తుంది. నిజంగా అతి అరుదుగా మాత్రమే సినిమాకు సంబంధించిన సినిమా మనుషులలో ఇలాంటి ఒక వాతావరణం కనిపిస్తుంటుంది. నిజంగా ఈ విషయంలో మాత్రం చెన్నకృష్ణ గారిని మెచ్చుకొని తీరాల్సిందే, ఆయన్ని మనందరం అనుసరించి తీరాల్సిందే. అండ్ ఆయన ఆఫీస్ రూమ్లో టేబుల్ మీద చూసుకుంటే మనకి
ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ఆయన నిత్యం నాకు తెలిసి ఈవిని కూడా ఒక దేవతా స్వరూపంలాగా పూజించేలాగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ముందు ఎప్పుడు పెట్టుకొని ఉన్నారు. సో ఇంకెక్కడి నుంచి మనం చూస్తే ఇటువైపు వస్తే చిన్ని కృష్ణ గారు రాసిన అన్ని సినిమాల పోస్టర్లు ఇక్కడ మనకు ఉన్నాయి. సో ప్రతి పోస్టర్ మీద మనకు కామన్గా కనిపించేది ఏంటంటే ఆల్ టైమ్ రికార్డు. ఇక్కడ నరసింహనాయుడు చూసుకున్నా, ఇక్కడ బద్రీనాథ్ చూసుకున్నా, అల్లు అర్జున్స్ ఆల్ టైమ్ హిట్ టిల్ 2012. సో ఇక్కడ ఇంద్రాక్ కూడా ఆల్ టైమ్ రికార్డు, అక్కడ నరసింహకి కానీ, ఇక్కడ గంగోత్రికి కానీ. సో అది కామన్గా ఉంది. సో అన్నీ తీసింది చాలా పెద్ద పెద్ద సినిమాలు. ఈ సినిమాలకు సంబంధించిన షీల్డ్స్ అటువైపు ఉన్నాయి. మనం అటు వెళ్ళి ఆ సినిమా షీల్డ్ చూద్దాము. సో ఇవి ఆ సినిమాలకు సంబంధించిన షీల్డ్స్. ముందుగా పడియప్ప, అంటే రజనీకాంత్ గారి కెరీర్లో పడియప్ప ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకి చిన్నకృష్ణ గారి కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. సో అక్కడి నుంచి కట్ చేస్తే నరసింహనాయుడు, నందమూరి అభిమానులు కానీ, బాలకృష్ణ అభిమానులు కానీ, తెలుగు సినిమా అభిమానులు కానీ ఎప్పటికీ మర్చిపోలేని సినిమా నరసింహనాయుడు. మాస్ కానీ, సెంటిమెంట్ కానీ అన్ని ఎమోషన్స్ మిక్స్ చేసి అద్భుతంగా మెల్ట్ చేసిన సినిమా నరసింహనాయుడు. ఆ రోజుల్లో ఈ సినిమా 105 సెంటర్లో 100 రోజులు ఆడింది. అది ఆల్ టైమ్ సౌత్ ఇండియా సినిమా రికార్డ్ అనమాట. దానికి సంబంధించిన షీల్డ్ ఇక్కడ ఉంది. ఈ సినిమాకి సంబంధించి చిన్నకృష్ణ గారు కథా రచయితగా సూపర్ సక్సెస్ అయ్యారు. అండ్ దీని తరువాత ఇంద్ర, తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని సినిమా, చిరంజీవి గారి కెరీర్లో అత్యద్భుతమైన సినిమా అనమాట. సో ఇక్కడ ఇంద్ర షీల్డ్ చూడొచ్చు. ఇంద్ర షీల్డ్ మీద ఆ సినిమాకి సంబంధించిన క్రూ, చిరంజీవి గారి పోస్టరు, అలాగే హీరోయిన్స్ పోస్టరు, నిర్మాత గారి పోస్టరు అన్నీ కూడా మనకి డైరెక్టర్ గారిది ఉన్నాయి. ఇక్కడ ఇది వి గోపాల్ గారికి సంబంధించిన సినిమా. సో అందుకని ఇది కూడా ఇక్కడ ఉందన్నమాట. అండ్ అక్కడి నుంచి కట్ చేస్తే గంగోత్రి సినిమా ప్రత్యేకత ఏంటంటే దర్శకేంద్ర రాఘవేంద్రరావు గారి 100వ సినిమా ఇది. అలాగే ఇప్పటి పాన్ ఇండియా సూపర్ స్టార్ అల్లు అర్జున్ గారు, సో ఐకాన్ స్టార్ మొదటి సినిమా ఇది. ఈ సినిమా మ్యూజికల్గా ఎంత పెద్ద హిట్టో, అండ్ 100 రోజులు ఆడిన సినిమా ఇది కూడా. అల్లు అర్జున్కి అంత గొప్ప లాంచింగ్ ఇచ్చిన రచయిత కూడా చిన్నకృష్ణ గారే. అందుకే ఆయన ఇంట్లో ఈ షీల్ని చాలా పదిలంగా పెట్టుకున్నారు. అండ్ ఇటువైపు వస్తే పవన్ కళ్యాణ్ గారితో ఒక మంచి ఫోటో ఉంది. మనం ఇంటర్వ్యూలో మాట్లాడుకుంది ఈ ఫోటో గురించే. చిన్నకృష్ణ గారి వైఫ్ చనిపోయి ఆయన చాలా మానసికంగా లోలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి పిలిపించుకొని ఒక రోజంతా తనతో స్పెండ్ చేసి ఆయనకి ధైర్యాన్ని చెప్పిన సందర్భంలో తీసుకున్న ఫోటో అది. ఇంటర్వ్యూలో కూడా ఆయన ఈ విషయాన్ని మనతో షేర్ చేసుకున్నారు. సో ఇక్కడ సంబంధించి ఆయన షీల్డ్, ఆయన శివుడిని అమితంగా ఇష్టపడతాడు, అమితంగా ప్రేమిస్తారు, పూజిస్తారు. సో ఇక్కడ శివుడి విగ్రహం కూడా పెట్టుకున్నారు. అయితే ఇక్కడ ఓవరాల్గా బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మాత్రం ఈ నరేంద్ర మోడీ గారి అమ్మగారి ఫోటో. ఇక్కడ నిత్యం పూజలు జరుగుతున్నాయని అర్థమవుతుంది. అయితే ఈ టేబుల్ మీద మనకి ఆయన సరస్వతీదేవి విగ్రహం, స్క్రిప్ట్లు ఇవన్నీ ఓకే. బట్ ఇక్కడ 2 ఫోటోలు ఉన్నాయి. వాళ్ళు ఎవరో అంటే ఈయన చిన్నజీవి స్వామి గారు వారు తెలుసు, బట్ ఈయన ఎవరో ఇవన్నీ కూడా మనకి చిన్నకృష్ణ గారు చెప్తారు. సార్ ఈ ఫోటో కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. రాజా గారు, సార్ ఈయన సుజాత రంగరాజన్ గారు మా గురువు గారు. నిత్యం ఆయనకి పూజ చేయకుండా పేపర్ మీద అక్షరమే నేను పెట్టను సార్ రాజా గారు. ఎందుకంటే ఆయన నేర్పించిన విద్య కదా మనం కొంత నేర్చుకొని చెప్తాము. అందుకోసం నిత్యం ఆయనకి పూజ చేయడం జరుగుద్ది. అది ఎర్లీ మార్నింగ్ 4:30 పూజ రూమ్లో అయిపోయిన తర్వాత ఇక్కడ గురువు గారికి పూజ చేస్తాం. బట్ గ్రేట్ సార్. అంటే గురువుని ఈ స్థాయిలో గుర్తుపెట్టుకొని ఇలా పూజించుకోవడం నిజంగా చాలా మంచి విషయం, గొప్ప విషయం సార్. అది మన తల్లిదండ్రులు, మా అమ్మ నేర్పించిన, మా నాన్నగారు నేర్పించిన సంస్కారం. ఈ సంస్కారమే నేను ఈ స్టేజ్లో ఉండడానికి కారకుడైనటువంటి కారణభూతుడు కదా రచయిత అంటే. రచయితనే మర్చిపోతే అది చాలా బాగుండదు. దట్టు గురువు గారిని అసలు మర్చిపోకూడదు. నాకు తెలిసి నెక్స్ట్ భాగ్యరాజు గారి ఫోటో కూడా ఇక్కడికి వచ్చేది. ఆయనకి ఇంకా సంవత్సరికం అవ్వలేదు కదా, అందుకోసం అని చెప్పని ఆ తర్వాతే పెట్టాలి. నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది సార్. మోడీ గారి తల్లి గారిని ఫోటో పెట్టుకొని నిత్యం పూజ చేస్తున్నారు మీరు. రాజా గారు, మనం ఎంతోమంది ప్రధానమంత్రులు చూసాం సార్, ఎంతోమంది నాయకులను చూసాం. కానీ ఫస్ట్ టైము హీరాబెన్ మోడీ గారు ఆ యొక్క కాశీ విశ్వనాథుడి అమ్మవారి ఆశీస్సులతో నరేంద్ర మోడీ గారు అనే మహోన్నతమైనటువంటి భగవత్ స్వరూపుడైనటువంటి నరేంద్ర మోడీ గారిని కన్న తల్లి. సార్ ఆ తల్లి అనుకోకపోతే, ఆ తల్లి పూజించకపోతే ఈ దేశం గురించి అట్లాంటి ఒక మహానుభావుడు మనకు పుట్టుండేవాడు కాదు. అట్లాంటి మహానుభావుడు ఈ రోజున ప్రపంచం మొత్తం ఆయన్ని ఒక చాలా గొప్పగా అనుకుంటుందంటే కారణం వాళ్ళ తల్లి.
అందుకని ఆ తల్లికి ఆయన్ని మనకిచ్చిన దానికి ఆవిడ్ని నేను నిత్యం పూజిస్తాను. సరే, మేమేదో సడన్గా ఇంటర్వ్యూ కోసం వచ్చాము. నేను వెళ్తూ వెళ్తూ చూసి నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించి ఆగాను. మీరు ఇలా నిత్యం పూజ చేస్తున్నారు. బట్ ఏ రోజు కూడా నేను మోదీ భక్తుడిని, నేను మోదీ గారి తల్లి గారికి ఇలా పూజ చేస్తాను ఎక్కడా చెప్పుకుందలేదు. ఇది అది నాకు ఇప్పుడు కూడా మీరు కూడా ఎవరికి చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రేమలు, అభిమానాలు ఇవన్నీ అంతర్లీనమైనటువంటి మనిషికి సంబంధించిన విషయం. నేను మళ్ళీ చెప్తున్నాను, రాజా గారు, మీ భగవంతుడిని మీ పూజా రూమ్లో పెట్టుకోండి. మీ కులాన్ని మీ సింహద్వారం దగ్గర వదిలేసేయండి. ఈ విశ్వానికి మీరు బయటకు వచ్చినప్పుడు మాత్రం యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్ అనేది మర్చిపోమకండి. ప్రతి మనిషిలోనూ దైవాన్ని, ప్రతి మాటలోనూ ప్రతి చేతలోనూ మానవత్వాన్ని మాత్రమే చూపించండి అని కోరుకుంటూ, ఓకే, అంత పెద్ద మహానుభావుడిని కన్నటువంటి హీరాబెన్ మోడీ గారికి నమస్కరిస్తూ, ఓకే, ఐ డ్రీమ్స్ వారికి నా పర్సనల్ లైఫ్ ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, లోపలికి వచ్చేసాడు. ఐ డ్రీమ్స్ ద్వారా మొట్టమొదటిసారి మోడీ గారు అమ్మగారిని టాపిక్ అడిగారు. ఓకే, అంత పెద్ద గొప్ప మహానుభావుడిని కన్నటువంటి ఆవిడ మళ్ళీ అట్లాంటి బిడ్డల్ని మళ్ళీ పుట్టి కనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ డ్రీమ్ వారికి నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ఓకే అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ప్రత్యేకంగా నన్ను ఇంటర్వ్యూ చేసినటువంటి రాజా కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.